Friends, good morning. Today it's a very interesting topic. Actually, ఎప్పుడైనా సరే మనకు మలబద్ధకం వచ్చేస్తే మనకు నార్మల్గా మనం ఏం చేస్తున్నాం, ఒక డైజిన్ కానీ లేకపోతే ఒక లాగ్జేటివ్ ప్రొడక్ట్స్ సంథింగ్, లాగ్జేటివ్ మెడిసిన్ సంథింగ్ తీసుకొచ్చి మనం వాడుతున్నాం. వాడితే ఒకరోజు మనకు మోషన్స్ ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ ఏగన్ ద సేమ్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. బట్ దీని వెనకాలలో ఒక చాలా చాలా పెద్ద రహస్యమైన విషయం ఉంది. ఇది అందరికీ తెలియదన్నమాట. సో నార్మల్ పీపుల్కి అయితే అసలు తెలియదు. అండ్ పీపుల్ హూ ఆర్ మెడికోస్ వాళ్ళకు తెలుసు. బట్ అయినా సరే వాళ్ళు కూడా నెగ్లిజెన్సీగా ఇది తీసుకొని దే డోంట్ యూజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ విత్ ద పబ్లిక్. సో ఈ పబ్లిక్లు ఇది యాక్చువల్గా తెలవాలని ఈ వీడియో నేను చేశాను. ఎప్పుడైనా సరే మనం టెన్షన్ పడుతున్నాం, లేకపోతే ఎప్పుడైనా సరే మనం ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. అదే టైంలో మనకు కార్టిసోల్ అండ్ అడ్రెనాలిన్, ఈ 2 రకాల హార్మోన్స్ మన బాడీలో జనరేట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ 2 రకాల హార్మోన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో జనరేట్ అయితే మనది ఇంటెస్టైన్ది మూమెంట్ పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. ఈవెన్ చాలా స్లో డౌన్ అవడం కూడా అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు రావాల్సిన మోషన్స్ ఫ్రీగా రాదు, లేకపోతే కంప్లీట్గా ఆగిపోవడం కూడా అవకాశం ఉంది. కొంతమందికి ఈవెన్ 2-3 రోజుకు కూడా ఒక్కోసారి మోషన్స్ రావడం చాలా కష్టంగా వస్తుంది అన్నమాట. సో ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు లోపల మనకు ఖచ్చితంగా డిఫరెంట్ ఆర్గాన్స్ అని ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ టాక్సిన్స్ పెరిగిపోతుంది. అండ్ టాక్సిన్స్ పెరిగిపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మనం అగైన్ వీ కంప్లైంట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్, డిస్కంఫర్ట్ ఇన్ ద బాడీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ డిజీజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. సో ఇది అన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా డైలీ బేసిస్లో సరైన ఆహారం తీసుకోవాలి. హై ఫైబర్ డయట్ మనం తీసుకోవాలి. మిల్లెట్ తినాలి, లేకపోతే ప్రతిరోజు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినాలి. మినిమం 50% ఇది తినేసి 50% మీరు నార్మల్ ఫుడ్ తీసుకొని 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఈ టైప్ హార్మోన్స్ మనకు జనరేట్ అవ్వకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలి? You have to keep yourself happy. If you are keeping yourself happy for the day, that means you are a successful